గుడ్ మార్నింగ్ మై లవ్లీ పీపుల్. సో డే 39లో నేను పైన కనిపిస్తున్నాను కదా, ఆ వెయిట్ అయితే ఉన్నాను. ఆ వెయిట్ని నా నోటితో చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ తీసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ రైస్ తిని మళ్ళీ నైట్కి కూడా రైసే తినరు. కానీ నేను తిన్నాను. ఇది చాలా వర్స్ట్ పని. నేను ఇన్ని మంత్స్ నుంచి చేస్తున్నాను కానీ వెయిట్ లాస్ నిన్న చేసినట్టు ఏ రోజు కూడా చేయలేదు. నేనున్న పొజిషన్ అలా ఉంది నిన్న. సో దానివల్ల నేను మళ్ళీ నేను నోటితో చెప్పడం కూడా ఇష్టం లేను అన్నానంటే అంతగా పెరిగాను. సో ఇది చాలా సారోఫుల్ ఫీలింగ్ టు మీ. ఈటింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 6 PM. నేను తినాల్సిన బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఇంకా అన్నీ కూడా ఈ టైంలోనే తింటాను. సో ఈరోజు మార్నింగ్ 10 AMకి అయితే స్టార్ట్ చేస్తున్నాను డీటాక్స్ డ్రింక్. ఇదేంటంటే సోంపు, జీరా వాటర్. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చూడొచ్చు. యాజ్ ఇలాంటి డీటాక్స్ డ్రింక్లు ఎన్నో చేశాను. సో మళ్ళీ రిపీటెడ్గా చేసుకుంటున్నాను కాబట్టి ఇంక వీడియోస్ అవసరం లేదు అని అనిపించి నేను అవే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే సేమ్ ఇంగ్రీడియంట్స్ వేస్తాము, సేమ్ బాయిల్డ్ అండ్ సేమ్ కదా. సో అందుకని మళ్ళీ రిపీటెడ్గా వీడియోస్ తీయడం ఎందుకు, మనం అవే చేసుకుంటున్నప్పుడు అని చెప్పేసి ఇలా చేశాను. అండ్ మార్నింగ్ అయితే ఇలా జీరా, సోంపు, వాటర్ని ఇలా మంచి గోల్డెన్ కలర్లో వచ్చేసి దాకా ఏదైతే ఆ జీరాలో ఉండే ప్రాపర్టీస్ అండ్ వాములో ఉండే ప్రాపర్టీస్ ఆ వాటర్ అబ్జర్వ్ చేసుకునే దాకా అబ్జర్ప్షన్ అయిన తర్వాత ఇలా మంచి గోల్డెన్ కలర్లో వచ్చేస్తుంది కదా. సో దాన్ని ఇలా వాటర్ని ఫిల్టర్ చేసుకుని హాఫ్ లెమన్ అనేది స్క్వీజ్ చేసుకుని తాగేయచ్చు. సో ఇలా తాగడం వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న ఇన్నర్ సైడ్ ఉన్నా కూడా మన స్టబాన్ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్ అండ్ పర్టికులర్ పార్ట్స్ దగ్గర ఉండే ఫ్యాట్ అయితే ఇవి క్లియర్ చేస్తాయి అనమాట. సో డీటాక్స్ డ్రింక్స్ అనేది పర్టికులర్గా మన వెయిట్ లాస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. బికాస్ ఆఫ్ మనం డీటాక్స్ డ్రింక్స్ చేసుకునేదే ఫర్ ఈజీ డైజెషన్ కోసం. అండ్ మనకి చాలామందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో అలా ఉన్న వాళ్ళు కూడా ఈ డీటాక్స్ డ్రింక్స్ ద్వారా వాటిని క్లియర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వాము కోసం అందరికీ తెలుసు, ఇది చాలా హెల్తీ ప్రాపర్టీ అనమాట. వాము గింజలు అనేది, అజ్వైన్ సీడ్స్ అనేది. సో డీటాక్స్ డ్రింక్ కంప్లీట్ అయిన తర్వాత 11 AMకి అయితే ఇలా నేను 2 ఇడ్లీ అయితే తిన్నాను. ఈ రోజు అయితే కంపల్సరీగా 2 ఇడ్లీ తిన్నాను. ఇంట్లో చేసిన ఇడ్లీలు అనమాట, మనం బయట నుంచి తెచ్చుకోలేదు. అండ్ 11 PM ఆ టైంకి ఇలా వాల్నట్స్ అయితే తీసుకున్నాను. నేను నా చంటి తల్లి కూడా తిన్నాము వాల్నట్స్. అండ్ పిల్లలకి కూడా వాల్నట్స్ ఇవ్వచ్చు. సో ఇక 1 PMకి వచ్చేసి ఇలా చపాతీ అండ్ పెరుగు తిన్నాను. చపాతీ అంటే ఆల్రెడీ పెరుగు ప్రకారంగా తిన్నా కూడా వేడే. కానీ నేను ఇందులోకి వేరే పచ్చడి, కర్రీ ఇంకేం వేసుకోలేదు. నాకు ఎందుకు ఈ రెండింటి కాంబినేషన్ మాత్రం వేరే లెవెల్లో అనిపిస్తుంది. సో అది కానిచ్చేసాను. అండ్ ఈవినింగ్ 4 PMకి అయితే మా ఇంటి దగ్గర ఇలా చాట్ బండి ఉంటుంది అనమాట. సో ఈ అంకుల్ గారు అయితే మిక్చర్ చేస్తారు. యమ్మీగా ఉంటుంది. శ్రీ మహేశ్వర మిక్చర్స్ అంట. చాలా బాగుంటుంది ఆ మిక్చరు. సో ఇంక ఇలా ఈవినింగ్ ఈ మిక్చర్తో, నా ఫేవరెట్ మిక్చర్తో స్నాక్ టైం అయితే అయిపోయిందండి. సో ఇంక ఈవినింగ్ వచ్చేసి నేను ఇలా కొంచెం కొత్తిమీర పచ్చడి, చపాతీ, పెరుగు అయితే తీసుకున్నాను. అండ్ ఆఫ్టర్నూన్ కూడా అదే తీసుకున్నాను. నా చిన్నోడు కూడా చపాతీ కావాలి అని అడుగుతున్నాడు. సో వాడికైతే నేను ఒక చిన్న ముక్క ఇచ్చి నేను కొంచెం తిన్నాను అనమాట. సో ఈరోజైతే ఇంకా అసలు నిన్న ఎఫెక్ట్ చాలా గట్టిగా కొట్టేసింది నాకు. ఇంత కష్టపడి చేస్తున్నా కానీ ఏదో ఒక తెలియని మిస్టేక్స్ చేయడం వల్ల మొత్తం రివర్స్ అయిపోతుంది వెయిట్ లాస్ జర్నీలో. సో మీరు కూడా కొంచెం ప్రాపర్గా చూసుకోండి ఫాలో అయ్యేవాళ్ళు. అదెందుకు తీసానంటే వాడికి డిప్ చేసుకొని తినడం కూడా తెలిసింది. నాకు ఇదే ఫస్ట్ టైం తెలియడం, వాడు అలా డిప్ చేసుకొని తింటాడని. అది కూడా పెరుగులో కూడా కాదు, పచ్చళ్ళలోనే డిప్ చేసుకొని తింటున్నాడు. సో నా చిన్నోడు పెద్దోడు అయిపోయాడు అన్న ఫీలింగ్ అనమాట నాది. నేనైతే చాలా షాక్ అయ్యాను వాడు అలా తినడం చూసి. అండ్ ఇప్పుడు కూడా ఈ వాయిస్ ఓవర్ ఇస్తుండగా కూడా నా దగ్గరికే వస్తున్నాడు. సో ఎనీవే, నా వెయిట్ లాస్ జర్నీ అయితే ఎండ్ ఆఫ్ ద డే 90 days కంప్లీట్ అయ్యేసరికి మాత్రం నేను అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలని నేను గట్టిగా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. అండ్ చిన్నోడైతే అడవడం స్టార్ట్ చేసేసాడు. ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ కంప్లీట్ చేసేయాల్సిన టైం అయితే వచ్చింది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. అండ్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మంచి కంటెంట్ అయితే మీకు యాజ్ యూజువల్ ఎప్పట్లానే ఇస్తూ ఉంటాను. ఈ జనవరిలో అయితే ఒక బిగ్ సర్ప్రైజ్ ఉంది, అది కూడా చెప్తాను.